నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఈ ఫోటోలో మీరు డ్రెస్ వేసుకుని ఉన్నారు, ఆ పైన కూడా అసలు టోపీ పెట్టుకుని మహా రొమాంటిక్ ఫోటోగ్రాఫ్ అది. బాబుకంతా అలా ఇష్టం అండి. అయినా ఎక్కడ మాకు వాళ్ళ పెదనాన్నగారికి ఆ ఫోటోషూట్ అది చేయించారు అన్నమాట. సార్ లేని జీవితం మాకే కష్టంగా ఉంది, దూరంగా ఉండే మాకే. మీకు ఎలా ఉందా అని అడగలేకపోతున్నాను. ఆయన అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ జ్ఞాపకం. గొప్ప జీవితాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. గొప్పవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు వెళ్ళిన తర్వాత వారి జ్ఞాపకాలు మనకి కొండంత అండగా ఉండి నడిపిస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప లెజెండ్ సినిమా ప్రపంచంలో, రాజకీయాలలో అండ్ అలాగే వ్యక్తిగా కూడా గొప్ప మనసు సంపాదించుకుని అందరికీ ప్రేమని, అభిమానాన్ని, ఎంతో ఆత్మీయతని పంచిన మహామనీషి ఎవరంటే కృష్ణంరాజు గారు. నటులు కృష్ణంరాజు గారి వర్ధంతి కొంచెం ఆ రోజు మనకి బాధను కలిగిస్తుంది. కానీ ఆయన రెబెల్ స్టార్గా చేసిన సినిమాలు కావచ్చు, వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు కావచ్చు, మనకి ఎల్లకాలం మన వెంటే ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట వాస్తవం. ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణంరాజు గారి కొన్ని జ్ఞాపకాలను తలుచుకుందాం. వారి శ్రీమతి గారు, వారి అర్ధాంగి శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ. నమస్కారం శ్యామలాదేవి గారు. స్వప్న ఇక్కడికి వచ్చి ఐ థింక్ 5 ఏళ్ళు అయిందండి. నాకు 5 ఏళ్ళు దాటిపోయింది అనుకుంటాను. కోవిడ్కి ముందు ఇదే స్పాట్లో కృష్ణంరాజు గారు ఇటుపక్క కూర్చున్నారు, నేను అటు కొంచెం కుర్చీలు అట్టున్నాయి. ఇంటర్వ్యూ చేశాను. ఎంత చక్కగా మాట్లాడి చాలా లైక్ చేశారు మిమ్మల్ని. తర్వాత మీ వాయిస్ ఎంతో బాగుంటుంది. ఒక వెంకటరమణ మీద ఒక సాంగ్ కూడా పాడమన్నారు మిమ్మల్ని ఆ రోజు. అవును, అసలు ఆ జ్ఞాపకం మర్చిపోలేను. నేను పక్కనే ఉండి మీ ఇద్దరు చాలాసేపు అన్ని విషయాలు సంభాషణ చేసుకున్నారు. అవును, తీపి జ్ఞాపకాలతో. అభినందన మందారమాల, ఈ పాట గుర్తుందా? ఎంత గొప్ప పాట. అవును, అది తాండ్రి పాపారాయుల్లో. అవునండి, అవును. అయితే అప్పుడు కృష్ణరాజు గారు ఫస్ట్ బీజేపీ ఎంపీగా గెలిచి మినిస్టర్ అయ్యారు కదా. అదే టైంలో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న టైంలో మోహన్ బాబు గారు ఎంపీ, రాజ్యసభ వీళ్ళందరూ. జయప్రద గారు ఎంపీ, తర్వాత ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ, కృష్ణరాజు గారు ఎంపీ. అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మేము అందరం కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. కృష్ణరాజు గారు మేము ఢిల్లీకి. ఒకరోజు ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి, సార్ అసలు మన అభినందన మందారమాల సాంగ్లో 5 ఎంపీలు ఉన్నారు, ఇది చాలా గ్రేట్ కదా అన్నారు. అవును కదా అని అప్పుడు ఐడియా వచ్చింది. కృష్ణరాజు అంటే ఇప్పుడు ఆయన ఎంపీ, కృష్ణరాజు గారు ఎంపీ, విలన్ అయినటువంటి మోహన్ బాబు గారు, హీరోయిన్ అంటే జయప్రద గారు. అభినందన మందారమాల, అంతమంది ఎంపీలు కలిస్తే ఆ గొప్ప పాట తయారైందని ఆయన అనేవారు అనమాట. మనం ఇది గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి సార్, ఇది మాత్రం చాలా గ్రేట్ అనేవారు అనమాట. వాస్తవంగానే ఇలా ఇంతటి కాంబినేషన్ ఉండే పాట మరొకటి ఉందా అని మనకి ఉండకపోవచ్చు. అభినయం, అందం అన్నీ కూడా అందులో కలగలిసి. అవును. చాలా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ప్రోగ్రామ్ జ్ఞాపకం. గొప్ప జీవితాలు మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. గొప్పవారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు వెళ్ళిన తర్వాత వారి జ్ఞాపకాలు మనకి కొండంత అండగా ఉండి నడిపిస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప లెజెండ్ సినిమా ప్రపంచంలో, రాజకీయాలలో అండ్ అలాగే వ్యక్తిగా కూడా గొప్ప మనసు సంపాదించుకుని అందరికీ ప్రేమని, అభిమానాన్ని, ఎంతో ఆత్మీయతని పంచిన మహామనీషి ఎవరంటే కృష్ణంరాజు గారు. నటులు కృష్ణంరాజు గారి వర్ధంతి కొంచెం ఆ రోజు మనకి బాధను కలిగిస్తుంది. కానీ ఆయన రెబెల్ స్టార్గా చేసిన సినిమాలు కావచ్చు, వ్యక్తిగా ఆయన ఎదిగిన తీరు కావచ్చు, మనకి ఎల్లకాలం మన వెంటే ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట వాస్తవం. ఇవాళ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణంరాజు గారి కొన్ని జ్ఞాపకాలను తలుచుకుందాం. వారి శ్రీమతి గారు, వారి అర్ధాంగి శ్యామలాదేవి గారితో మాట్లాడుతూ. నమస్కారం శ్యామలాదేవి గారు. స్వప్న
ఇక్కడికి వచ్చి ఐ థింక్ 5 ఏళ్ళు అయిందండి నాకు. 5 ఏళ్ళు దాటిపోయింది అనుకుంటాను. కోవిడ్కి ముందు ఇదే స్పాట్లో కృష్ణరాజు గారు ఇటుపక్క కూర్చున్నారు, నేను అటు. కొంచెం కుర్చీలు అట్టున్నాయి. ఇంటర్వ్యూ చేశాను. ఎంత చక్కగా మాట్లాడి చాలా లైక్ చేశారు మిమ్మల్ని. తర్వాత మీ వాయిస్ ఎంతో బాగుంటుంది. ఒక వెంకటరమణమిత్ మీద ఒక సాంగ్ కూడా పాడమన్నారు మిమ్మల్ని ఆ రోజు. అవును, అసలు ఆ జ్ఞాపకం మర్చిపోలేను. నేను పక్కనే ఉండి మీ ఇద్దరు చాలాసేపు అన్ని విషయాలు సంభాషణ చేసుకున్నారు. అవును. ఆ తీపి జ్ఞాపకాలతో. అభినందన మందారమాల, ఈ పాట గుర్తుందా? ఎంత గొప్ప పాట. అవును, అది తాండ్ర పాపారాయుల్లో. అవునండి, అవును. అయితే అప్పుడు కృష్ణరాజు గారు ఫస్ట్ బీజేపీ ఎంపీగా గెలిచి మినిస్టర్ అయ్యారు కదా. అదే టైంలో కృష్ణరాజు గారు ఎంపీగా ఉన్న టైంలో మోహన్ బాబు గారు ఎంపీ, రాజ్యసభ వీళ్ళందరూ. జయప్రద గారు ఎంపీ, తర్వాత ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంపీ, కృష్ణరాజు గారు ఎంపీ. అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మేము అందరం కలిసి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళం. కృష్ణరాజు గారు మేము ఢిల్లీకి. ఒకరోజు ఏమో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చి, సార్ అసలు మన అభినందన మందారమాల సాంగ్లో 5 ఎంపీలు ఉన్నారు, ఇది చాలా గ్రేట్ కదా అన్నారు. అవును కదా అని అప్పుడు ఐడియా వచ్చింది. కృష్ణరాజు అంటే ఇప్పుడు ఆయన ఎంపీ, కృష్ణరాజు గారు ఎంపీ, విలన్ అయినటువంటి మోహన్ బాబు గారు, హీరోయిన్ అంటే జయప్రద గారు. అభినందన మందారమాల అంతమంది ఎంపీలు కలిస్తే ఆ గొప్ప పాట తయారైందని ఆయన అనేవారు అనమాట. మనం ఇది గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి సార్, ఇది మాత్రం చాలా గ్రేట్ అనేవారు అనమాట. వాస్తవంగానే ఇంతటి కాంబినేషన్ ఉండే పాట మరొకటి ఉందా అని మనకి ఉండకపోవచ్చు. అభినయం, అందం అన్నీ కూడా అందులో కలగలిసి. అవును, చాలా